తెలంగాణ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాంగ్రెస్ 6 అభయహస్తాలు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను వినియోగించుకోవాలని ఎంతో ఆశగా తిండి తిప్పలు మాని తమ వ్యాపారాన్ని ఉద్యోగాల్ని వదిలి పసిపిల్లలతో తల్లిదండ్రులు వృద్ధులు మీ సేవల చుట్టూ ఆధార్ సెంటర్ల చుట్టూ గ్యాస్ ఆఫీసుల చుట్టూ మరియు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కావాల్సిన పత్రాలను సేకరించుకుంటూ తమ దరఖాస్తులను నమోదు చేసుకుంటున్నారు. మరిప్పుడు 4 కోట్ల తెలంగాణ జనాభాలో ఎంతమందికి ఈ 6 పథకాలు లభిస్తాయి అనేది కీలకంగా మారింది. ఇక గడువు విషయానికి వస్తే 28 డిసెంబర్ 2023 నుండి 6వ తేదీ జనవరి 2024 వరకు మాత్రమే పెట్టడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇంతమంది జనాభా ఉన్న తెలంగాణలో ఎవరెవరు ఏ రాష్ట్రాలలో ఉన్నారో, ఎక్కడ ఉన్నారో, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో, కొంతమందికి వీలు కాని వారు, సమయానికి రాలేని వారి పరిస్థితి ఏంటి అనేదానికి ఎక్కడా సమాధానం లేదు. కనీసం ఆన్లైన్లో అయినా అప్లై చేసుకునే అవకాశం ఇస్తే ఇలా దూరంగా ఉన్న వాళ్ళకు కూడా ఈ పథకాలను వినియోగించుకునే అవకాశం ఉండేది. అసలు ఈ 6 గ్యారంటీలు సాధ్యమేనా? ఇప్పటికే ఉచిత బస్సు అంటూ ఎంతోమంది జనాలు బస్టాండ్లలో బస్సుల కోసం గంటలు గంటలు వేచి చూస్తూ ఇబ్బందులు పడుతున్న జనాల బాధను చాలా వీడియోస్లో మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇక ముందు ఈ 6 గ్యారంటీలు మనలో ఎంతమంది లబ్ధి చెందుతారో వేచి చూడాల్సిందే. ఈ 6 అభయహస్తాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని వీక్షిస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతోంది. ఇక విషయానికి వస్తే మొదటిగా కాంగ్రెస్ చేపట్టిన 6 అభయహస్తాలు ఏంటో చూద్దాం. 1వది మహాలక్ష్మి పథకం. మహాలక్ష్మి పథకం ద్వారా పేద మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మరియు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. 2వది ఇందిరమ్మ ఇండ్ల పథకం. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం నిర్మాణానికి 5 లక్షల సాయం, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. 3వది చేయూత పథకం. చేయూత పథకం ద్వారా నెలకు 4000 పింఛన్. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షలు. 4వది గృహజ్యోతి పథకం. గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. 5వది రైతు భరోసా పథకం. రైతు భరోసా పథకం ద్వారా రైతులు, కౌలు రైతులకు ప్రతి ఏటా 15,000 పంట పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 సాయం, వారి పంటలకు ప్రతి క్వింటల్కు 500 బోనస్ ఇస్తామని ప్రకటించారు. 6వది యువ వికాసం. యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ 6 పథకాలకు గాను ఒకే అప్లికేషన్ ఫామ్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇదే ప్రజాపాలన దరఖాస్తు ఫామ్. అయితే ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. ఎన్నికల ముందు 6 గ్యారంటీలకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచాక ఈ 6 గ్యారంటీలకు షరతులు విధించడం అనేది మొట్టమొదటి మోసం. ఈ షరతులు విధించేదుంటే ఎన్నికల ప్రచారంలోనే 6 గ్యారంటీలకు షరతులు ఉంటాయని చెప్పాల్సింది. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసిందనే చెప్పాలి. ఇక షరతుల విషయానికి వస్తే ఏ పథకాలకు ఏ షరతులు విధించారు, ఏ పథకానికి ఏమేం అర్హతలు కావాలి, ఈ పథకాలకు అర్హులు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ పథకాలన్నీ వినియోగించుకోవాలంటే రేషన్ కార్డు ఉండాల్సిందేనా? మరి రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఏంటి? రేషన్ కార్డు లేని వారికి కూడా కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చింది. ఇదే కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్. ఈ ఫామ్స్ కోసం డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఇప్పుడు దరఖాస్తు ఎలా చేసుకోవాలో, ఏ పథకానికి ఏ షరతులు ఉన్నాయో చూద్దాం. ఒక్కో పథకానికి ఒక్కో అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా అన్నిటికీ ఒకే దరఖాస్తు పెట్టుకునేలా సిద్ధం చేసింది. ఇది బాగానే ఉంది. ఇక ఫామ్ ఫిల్లింగ్ విషయానికి వస్తే మొదట కుటుంబ వివరాలను నింపాల్సి ఉంటుంది. ఈ కుటుంబ వివరాలలో
కుటుంబ యజమాని పేరుతో మొదలై పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు, వృత్తి, కులంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు కూడా నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత వరుసగా మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించిన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఏ పథకానికి దరఖాస్తు చేయాలనుకుంటే ఆ పథకం కింద అడిగిన వివరాలను అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం పొందేందుకు అందుకు సంబంధించిన గడిలో టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. రూపాయలు 500 సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పొందాలనుకునే వాళ్ళు గ్యాస్ కనెక్షన్ నంబరు, ఏజెన్సీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న సిలిండర్ల సంఖ్య నమోదు చేయాల్సి ఉంటుంది. రైతు భరోసా కోసం లబ్ధి పొందే వ్యక్తి రైతా, కౌలు రైతా అనేది టిక్ చేసి పట్టాదారు పాస్ పుస్తకం నెంబరు, సాగు చేస్తున్న భూమి ఎకరాలను పేర్కొనాలి. ఒకవేళ రైతు కూలీ అయితే ఉపాధి హామీ కార్డు నెంబరు నమోదు చేయాలి. ఇందిరమ్మ ఇండ్లు పొందాలనుకునే వాళ్ళు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కావాలనుకుంటున్నారా లేదా అన్నది టిక్ చేయాలి. లేదా అమరవీరుల కుటుంబానికి చెందిన వాళ్ళైతే పేరు, అమరులైన సంవత్సరం, డెత్ సర్టిఫికేట్ నెంబరు వేయాలి. ఒకవేళ ఉద్యమకారులైతే సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబరు లేదా జైలుకు వెళ్ళిన వివరాలను పొందుపరచాలి. గృహజ్యోతి పథకం కోసం నెలలో ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారన్నది యూనిట్లలో పేర్కొనాల్సి ఉంటుంది. దానితో పాటు విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్యను కూడా నమోదు చేయాలి. చేయూత పథకం పొందాలనుకునే వారు దివ్యాంగులైతే అందుకు సంబంధించిన బాక్సులో టిక్ పెట్టాలి. లేదా వాళ్ళు వృద్ధుల, వితంతువుల, బీడీ కార్మికుల, చేనేత కార్మికుల అన్నది వాళ్లకు సంబంధించిన బాక్సులో టిక్ పెట్టాల్సి ఉంటుంది. ఈ పై వివరాలన్నీ ఫిల్ చేశాక దరఖాస్తుదారుని పేరు, సంతకం, తేదీ వేయాలి. తర్వాత ఈ దరఖాస్తు ఫామ్కు ఆధార్ కార్డ్ జిరాక్స్తో పాటు తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ను కూడా జతపరచాలి. ఇలా నింపిన దరఖాస్తును గ్రామ సభలో అధికారికి అందించి వాళ్ళు అడిగిన వివరాలు చెప్పాలి. వాళ్ళు చెక్ చేసి దరఖాస్తుదారుడు ఏ పథకానికి అర్హులవుతారు అని నిర్ణయిస్తారు. అలా దరఖాస్తు చివరిలో ఉన్న రసీదులో నమోదు చేసి సంతకం చేసి ప్రభుత్వ ముద్ర వేసి ఇస్తారు. ఇక ఈ 6 గ్యారంటీలు రేషన్ కార్డు ఉన్న ప్రజలందరికీ వస్తాయో లేదో వేచి చూడాల్సిందే. మరి రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఏంటి? రేషన్ కార్డు లేని వారికి కూడా కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చింది. కానీ ఈ 6 గ్యారంటీల ఫామ్లో మాత్రం రేషన్ కార్డు నంబరు వేయాలని చెప్పారు. మరి రేషన్ కార్డు కొత్తగా అప్లై చేసుకున్న వారు కనీసం అప్లికేషన్ నంబరు వేసుకునే అవకాశం కూడా ఆ ఫామ్లో లేదు. కనుక కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్న వారికి ఈ 6 గ్యారంటీలు వస్తాయన్న అవకాశం ఎక్కడా కనిపించలేదు. ఇక ఈ 6 గ్యారంటీలు రేషన్ కార్డు ఉన్న ప్రజలందరికీ వస్తాయో లేదో వేచి చూడాల్సిందే. కొత్తగా మా ఛానల్ని వీక్షిస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.